అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో ఆలయ రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటల్లో రథం దగ్ధమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో 4 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. రథం కాలిపోవడంపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. రథానికి నిప్పు పెట్టడంపై సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం ఉండేందుకు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికోసం వారంలో 2 రోజులు గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు. బుధవారం, శుక్రవారం గాంధీ భవన్లో మంత్రులు ఉంటారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు భారీ షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. నిర్మాణ పని పూర్తయిందని ఇచ్చిన వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ను రద్దు చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా మిగిలిన పనులను నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బుజ్జా ఆదేశాలు జారీ చేశారు. ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు ఆమోదముద్ర వేయాలని గవర్నర్ను కోరారు మంత్రి సీతక్క. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఆమె భేటీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో పర్యటించేందుకు సైతం గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టుగా సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో చేపల లోడ్తో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే చేపలు రోడ్డు మీద పడిపోవడంతో వాటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. చేపలు ఎక్కువగా తీసుకుని వెళ్లేందుకు సంచులు, పెద్ద పెద్ద గంచులు తీసుకువచ్చారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ చేపలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ప్రజలు అందిన కాడికి చేపలు తీసుకుని వెళ్లారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాట పట్టారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అంటూ నినాదాలు చేశారు. ఏపీ తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీని వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో బోర్డు తిప్పేసిన రాఖీ అవెన్యూ సంస్థ ఎండీ రామయ్య వేణు ఎట్టకేలకు మీడియాకు ముందుకొచ్చారు. తాను ఎవరిని కూడా మోసం చేయలేదంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆయన తనకు క్యాన్సర్ వచ్చిందని, అందుకు సంబంధించి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా చెప్పారు. ఆయన మన కంపెనీతో యాంకర్ సుమకు సంబంధం లేదని, ఆమె కేవలం 2016-17లో బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే ఉన్నారని రామయ్య వేణు చెప్పారు. కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా స్కామ్ లో విచారణకు ఆదేశిస్తూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. దీంతో ఆయన ముడా స్కామ్ లో విచారణ ఎదుర్కోక తప్పదని ఆ పరిస్థితి నెలకొంది. మరోవైపు హైకోర్టు ఆదేశాలపై సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ మీద రేసు గుర్రం ఫేమ్ రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆలయాన్ని నాడు నడిపిన వారు హిందువులు కాదని అన్నారు. హిందువులకు గొడ్డు మాంసం లడ్డులను ఇచ్చారని ఎంపీ రవికిషన్ అన్నారు. శాస్త్రాలతో పాటు అస్త్రాలను వెంట తీసుకువెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సాధువులు యోధులుగా మారాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు రవికిషన్. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో మహంత్ ఆవేద్యనాథ్ వర్ధంతి వారోత్సవాలు ముగింపు సభలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ 2వ రోజు కూడా కొనసాగుతోంది. 29వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరగబోతోంది. మిడ్వాలీ సిటీ సమీపంలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసి షూటింగ్ ను నిర్వహించబోతున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వేగంగా షూటింగ్ పూర్తి చేసి ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సినిమా యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.